కానీ ఒక విశ్వాసి క్రైస్తవుడు అయిన తర్వాత, క్రీస్తుని ఎరిగిన తర్వాత, లోక పద్ధతుల్ని, లోక ఆచారాల్ని, లోక మార్గాల్ని ఎరేస్ చేయాలి, మరలా రీరైట్ చేయాలి. వాట్ డస్ గాడ్ సే, వాట్ డస్ గాడ్ వాంట్? దేవుడు కోరేది ఏంటి? ఎందుకంటే ధర్మశాస్త్రంలో చూసినప్పుడు 600 ఉన్నాయి దేవుడు చెప్పేది. అందులో 300 చెయ్యొద్దు, 300 చెయ్యి. ఎన్ని ఉన్నాయి మీ మైండ్లో? థాంక్ గాడ్ ఈరోజు దేవుడు చక్కగా వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. అందుకని అడుగుతున్నాను, వాక్యము చదవండి, దయచేసి వాక్యము చదవండి. వాట్ గాడ్ వాంట్స్, వాట్ ఈస్ యాజ్ ఫర్ ఎ బిలీవర్ యూ క్యాన్, వాట్ యూ షుడ్, వాట్ యూ షుడ్ నాట్. ఆత్మ సహాయం అడగండి. దేవుడు మనంతటా మనం అన్ని తేల్చుకోవాలని కోరట్లేదు. దేవుడు మనంతటా మనం జరిగించాలని కాదు. ఇక్కడ ఎంతమంది నిజంగా పరిశుద్ధాత్మతో ఫెలోషిప్, పరిశుద్ధాత్ముడితో ఫెలోషిప్ కలిగి ఉన్నారు?